నమస్కారం. నేను చందు. ఈరోజు ప్రధాన న్యూస్ పేపర్లలో వచ్చిన విద్యా, ఉద్యోగ సమగ్ర సమాచారం ఏమి ముందు చూద్దాం. వీడియో చివరి వరకు చూడండి. ఒకవేళ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఫస్ట్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక వార్తల్లోకి వెళ్ళిపోతే నిన్న ఐసెట్ రిజల్ట్స్ వచ్చినాయి. అమ్మాయిలదే పై చేయి 71,647 మంది పాస్ అయ్యారు. టాప్ ర్యాంకర్లు ఈ విధంగా ఉన్నారు. ఇకపోతే ఐసెట్లో ఉత్తీర్ణులు ఇట్లా. అర్హత సాధించిన వారిని అమ్మాయిలే అధికం. అందుబాటులో దాదాపు 45,000 ఎంబీఏ, ఎంసీఏ సీట్లున్నాయి. పరీక్షల్లో ఉత్తీర్ణత వివరాలు ఇట్లున్నాయి. తొలి 10 ర్యాంకు వీరికి వచ్చింది. మరిన్ని పూర్తి వివరాలు వెబ్సైట్లో చూడొచ్చు మీరు. సిబిఐ దర్యాప్తుపై మీ స్పందన ఏంటి అని అడుగుతున్నారు. నీట్ పైన అసలు ఒక్కో రోజుకు ఒక్కో విషయం వస్తుంది మనకు బయటకి. మరి ఏం జరుగుతుంది అనేది ఇప్పటికీ చాలా పెద్ద క్వశ్చన్ మార్క్ అయిపోయింది. సుప్రీం ముట్టికాయలు వేస్తుంది ఊకే వీళ్ళకి. 2 వారాల్లోగా తెలియజేయండి అంటే మనకు నెక్స్ట్ మంత్ 6th నుంచి నీట్ యూజీ కౌన్సిలింగ్ ఉంది. యూజీ కౌన్సిలింగ్ అయితే క్యాన్సిల్ చేయం, కానీ మీరు ఈ విషయం అయినా ఏదో ఒకటి చెప్పుర్రి అని చెప్తున్నారు. 2 వారాల్లోగా తెలియజేయండి. కేంద్రం నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీకి సర్వోన్నత న్యాయస్థానం ఆదేశం. నీట్ యూజీలో అక్రమాలపై సిబిఐ దర్యాప్తు జరపాలని పిటిషన్ వేసారు. ప్రశ్నపత్రాలు లీక్ కాకపోతే అరెస్టులు ఎందుకు చేస్తారు అని ఖర్గే గారు అంటున్నారు. ఎన్టీఆర్లో లోపాలుంటే సరిదిద్దుతామని ధర్మేంద్ర ప్రధాన్ హెచ్ఆర్డి డిపార్ట్మెంటు మంత్రి అంటున్నారు. అన్ని పిటిషన్లు సుప్రీంకోర్టుకు బదిలీ చేయండి అని ఎన్టీఆర్ అంటున్నారు. నీటు ఒక కుంభకోణం అని స్టాలిన్ అని చెప్తున్నారు. అక్రమాలను ఉపేక్షించబోమని వీళ్ళు మంచిగా చెప్తున్నారు, కానీ అసలు ఉన్నదంతా కింద మీద ఉంది. సిబిఐ దర్యాప్తుకు మీరేమంటారు? ఖచ్చితంగా సిబిఐ దర్యాప్తు చేస్తే అసలు ఏం జరుగుతుంది అనేది తెలుస్తుంది. ఇగో సుప్రీంకోర్టులో పిటిషన్ వేసారు. కేంద్రానికి ఎన్టీఏకు నోటీసులు మనకు సుప్రీంకోర్టు పంపించింది. ఇవే కాక కోటాలో ఆత్మహత్యలకు నీట్ యూజీతో ఫలితాలకు సంబంధం లేదు అని చెప్తున్నారు. మరి ఇలాంటి అనవసర భావోద్వేగ వాదనని ఇక్కడ చేయొద్దు అని సూచించింది అని సర్వోన్నత న్యాయస్థానం గురించి రాశారు. యాక్చువల్గా ఇది అని చేయడం వల్లనే చాలామంది పిల్లలు చనిపోతున్నారు నీట్ కోచింగ్ వల్ల. మరి నీట్ కోచింగ్ ఎంబీబీఎస్, బీడీఎస్ అని వీళ్ళు పిల్లలు కోచింగ్ తీసుకొని చివరికి ఆ టెన్షన్ తట్టుకోలేక వీళ్ళు చనిపోతూ ఉంటే దీనికి సంబంధం ఎందుకు లేదు? ఖచ్చితంగా ఉంటుంది కదా. అది శంకర్ దాదాల తయారీ. మోడీజీ నీటిపై చర్చించండి అని అంటే మోడీజీ గారు ఇట్లా చేస్తున్నారు. విద్యార్థుల జీవితాలతో చెడగాటం. బీహార్లో పేపర్లు దగ్ధం చేసారు, మంట పెట్టారు. గుజరాత్లో 2.30 కోట్ల చెక్కుల రికవరీ. పరీక్ష కేంద్రం వల్ల ఎంపికకు లంచాలు. నీట్ లీక్పై కేంద్రం మాత్రం మౌనం. పరీక్షపై చర్చ అంటూ 3 డాంబికాలు. ఇవి నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ బీజేపీ పాలిత రాష్ట్రాల్లో లెక్కలేనన్ని ఉద్యోగ నియామక పరీక్షలు లీక్ అయితే వాటిని రద్దు చేసి చేతులు దులుపుకున్నారు. మరి ఇప్పటికీ నీట్ గురించి ఇంత జరుగుతుంటే వాళ్ళు మాత్రం సపోర్ట్ చేస్తలేరు. శంకర్ దాదాల తయారీ. గోత్రా ఎగ్జామ్ సెంటర్లోనే కాలబెట్టారు. 3 ప్రధాన నిందితులతో సహా పోలీసులు అరెస్ట్ చేశారు. కోర్టులో డీల్ ఇది జరుగుతుంది. పేపర్ లీక్ కాకుండా మరి బీహార్లో 13 మందిని ఎందుకు అరెస్ట్ చేశారు అని ఖర్గే గారు అంటున్నారు. కాంగ్రెస్ అధ్యక్షుడు. బీహార్లో కాలిన పేపర్లు లభ్యమైనవి. విద్యార్థులు హెచ్చరిస్తున్న నీట్ పరీక్షలో మొదటి నుంచి అక్రమాలు జరుగుతున్నాయని విద్యార్థులు చెప్తున్నారు. పేపర్ లీక్పై విద్యార్థులు సుప్రీంకోర్టును కూడా ఆశ్రయించిన పరీక్ష ఆపలేదు. ఇప్పుడు గ్రేస్ మార్కులు వచ్చిన 1563 మంది విద్యార్థులకు జూన్ 23న మళ్లీ పరీక్షలు నిర్వహించాలని ఎన్టీఏ నిర్ణయించడంతో విద్యార్థుల ఆగ్రహం మరింత పెరిగింది. ఎన్టీఏ తన తప్పును దాచుకునేందుకే ఇలా చేసిందని, దీనివల్ల 23 లక్షల మంది విద్యార్థులకు న్యాయం జరగబోదని చెప్పారు. ఇది శంకర్ దాదాల తయారీ. కోర్టులో డీల్. ఎన్టీఏ సహకారం అందిస్తుందా అంటే ఏమయ్యేది తెలియదు. విద్యార్థులు ఎంత హెచ్చరిస్తున్నా పట్టించుకోలే. ఇక మరి సరే పేపర్ లీక్ కాలేదంటారు కదా, మరి 11 మందిని ఎందుకు అరెస్ట్ చేస్తున్నారు అనేది ఖర్గే గారు అంటున్నారు. నీట్ కాదు చీటర్ అని ఇచ్చారు. ఆత్మహత్యలతోటి నీట్కు సంబంధం లేదంటే ఖచ్చితంగా సంబంధం ఉంది, కాకపోతే వీళ్ళు దాటేస్తున్నారు. నీట్ లీక్పై కేంద్రం మాత్రం మౌనం. ఇది ఇట్లా జరుగుతుందన్నమాట. ఇకపోతే వైద్య విద్యలో ఈడబ్ల్యూఎస్ కోటా ఏది? యూజీ, పీజీ ప్రవేశంలో కోటా అమలుపై నిర్లక్ష్యం. ఉన్న సీట్లలోనే అమలు చేయాలన్న ఎన్ఎంసీ. ఇప్పటికీ జీవో విడుదల చేయని వైనం. యూజీలో 572, పీజీలో 180 కోటా సీట్లు కోర్టులకు వెళ్ళే యోచనలో విద్యార్థులు, తల్లిదండ్రులు. ఇక కోర్టులకు వెళితే ఇక మళ్ళీ అంతా ఉల్టా సంసారం అవుతుంది. మరి గవర్నమెంట్ మనం చేస్తామో చూడాలి. మిగతా అన్నింట్లోనూ వీటికి అమలు చేస్తలేరు. ఇకపోతే ఆ నియామక పత్రాల జాడేది? ఎన్నికల కోడ్ ముగిసిన 1550 మందికి అపాయింట్మెంట్ ఆర్డర్లు ఇవ్వని ట్రిబ్బు. గురుకుల విద్యా సంస్థల్లో కొత్త టీచర్ల చేరికలపై వీడని ఉత్కంఠ. ఏమైంది అంటే మొన్నటిదాకా ఎలక్షన్లు ఉన్నాయి కాబట్టి ఎలక్షన్లు అయిపోగానే మేము ఇది క్లియర్ చేస్తాము, మీకు పత్రాలు ఇస్తాము అని చెప్పారు. ఇక ట్రిబ్బు ఇంకా అది చేస్తలేదు. పోస్టులకు పోస్టింగ్కు లింకు
పత్రాలు ఇస్తలేరు. వీళ్ళందరూ పోయి నిన్న సీఎం వాళ్ళ ఇంటికాడ స్ట్రైక్ చేసిర్రు. ఏమైతే చూడాలి. ఇక ఏపీ విషయానికి వస్తే పాలిటెక్నిక్ తొలి విడత కౌన్సిలింగ్లో 35,591 మంది సీట్ల భర్తీ. ఆన్లైన్ సెల్ఫ్ రిపోర్టింగ్ కోసం 19 వరకు గడువు. ఒకవేళ మీరు ఇంకా డౌన్లోడ్ చేసుకోకపోతే పేపర్స్ డౌన్లోడ్ చేసుకోండి. డిసెంబర్ 31 నాటికి డిఎస్సి పోస్టుల భర్తీ ఆదేశాలు జారీ చేసిన సిఎస్ ఏపీ నుంచి. ఇది అప్పటి వరకు సీట్లు ఫిల్ అయిపోతాయి, డిఎస్సి కంప్లీట్ అయిపోతుంది. కాబట్టి రేపటి నుంచి గ్రూప్ 2 దరఖాస్తుల సవరణ ఆన్లైన్లో 20 వరకు అవకాశం. ఇంకేమైనా డౌట్లు ఉంటే, మీకు ఇంకేమైనా చూసుకోవాలి అని ఉంటే ఎడిట్ ఆప్షన్ ఇచ్చారు టీజీపీఎస్సీ నుంచి, ఒకసారి చూసుకోండి. ఇవో పేరు, జెండర్, పుట్టిన తేదీ, కులం, నాన్ క్రిమిలేయర్, వికలాంగుల కేటగిరీ, వైకల్య శాతం, స్థానికత, స్పోర్ట్స్ వంటి వివరాలను సరిచూసుకోవాలని చెప్పారు. వాటిలో ఏమైనా తప్పులుంటే సవరించుకోవాలి అని చెప్పారు. ఇది లాస్ట్ అన్నమాట. మళ్ళీ ఇంకోసారి ఎడిట్ ఆప్షన్ ఇయ్యారు. ఇకపోతే ఆగస్టు 7, 8 తేదీల్లో గ్రూప్ 2 రాత పరీక్షలు జరుగుతాయి. డేట్లు మరోసారి ఆగస్టు 7, 8 తేదీల్లో గ్రూప్ 2 పరీక్షలు. ఈ విధంగా పోస్టులు ఉన్నాయి. 5,51,000 మంది అప్లై చేశారు. ఈ విధంగా పోస్టులు ఉన్నాయి. జూలై 14న టీజీ జెన్కో ఏఈ రాత పరీక్ష ఉంది, గుర్తుపెట్టుకోండి. ఉదయం 9 నుంచి 10:30 వరకు. 2వ షిఫ్ట్లో ఎలక్ట్రికల్ పోస్టులకు మధ్యాహ్నం 1 to 2:40, 3వ షిఫ్ట్లో 5 to 6:40 ఉంటుంది. ఈరోజు ఏఎన్యూ ఇంజనీరింగ్ ఎంట్రన్స్ టెస్ట్. ఒకవేళ మీరు దరఖాస్తు చేసుకోకపోతే డైరెక్ట్ ఎగ్జామ్కి పోయి దరఖాస్తు చేసుకొని 1,200 ఏమో పే చేస్తే సరిపోతుంది. 1,200 ఇగో గుర్తుపెట్టుకోండి. డ్యూయల్ డిగ్రీ విధానంలో అడ్మిషన్ కోసం ఈ పరీక్ష నిర్వహిస్తుండగా పరీక్షకు ఏమేమి డ్యూయల్ డిగ్రీ ఇది బీటెక్ ప్లస్ ఎంటెక్. మీరు అప్లై చేసుకోకపోతే పరీక్షకు సకాలంలో దరఖాస్తు చేసుకోలేని వారు నేరుగా తమ ఆధార్ కార్డు, ఇంటర్ పాస్ సర్టిఫికేట్స్ తోటి ఆయా పరీక్ష కేంద్రాల వద్దకు తీసుకెళ్లి సంబంధిత అధికారి అనుమతి తీసుకొని పరీక్షకు హాజరు కావచ్చని చెప్పారు. ఈ విధంగా సీట్లున్నాయి. 1,200 ఫీజు కట్టేసి అప్పటికప్పుడు మనం ఎగ్జామ్ రాయొచ్చు. 2,000 పోస్టులు బ్యాక్లాగ్లు ఉన్నాయి. గురుకుల పోస్టులపై మనీ ఎంపికకే సర్కారు మొగ్గు. ఇప్పటికే 4,000 అదనపు పోస్టులు మంజూరు. కొత్త నోటిఫికేషన్తో అన్ని నింపే యోచనలో సర్కారు. గురుకులాల వెయిటింగ్ జాబితాపై అందుకనే మౌనం. ఇవన్నీ పోతే మొన్న రిలీకేష్మెంట్ ఇవ్వమంటే ఇస్తలేరు. ఇక ఇది ఏమన్నా సీట్లు మిగిలిపోతాయి కదా బ్యాక్లాగ్లు, తర్వాత మళ్ళీ కొత్తగా నోటిఫికేషన్ ఇస్తారంట. పండితులు పీఈటీలకు అప్గ్రేడ్కై గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. పదోన్నతులను వ్యతిరేకిస్తూ వేసిన కేసు కొట్టివేత. హైకోర్టు డివిజన్ బెంచ్ తీర్పును సమర్థించిన సుప్రీంకోర్టు. ఇది అభ్యర్థుల డిమాండ్, సర్కారు మౌనం. మంజూరై భర్తీ కాని పోస్టులు కొత్త నోటిఫికేషన్లోనే. బ్యాక్లాగ్ పోస్టులన్నీ కొత్త నోటిఫికేషన్లోనే చేస్తారు. వెబ్సైట్లో ఏఈ పోస్టులకు సంబంధించిన అభ్యర్థుల జాబితా పెట్టారంట. ఇది వెబ్సైట్ మన టీజీపీఎస్సీ. సెప్టెంబర్ 3వ తేదీన ఎగ్జామ్ పెట్టారు. 15 నుంచి డిగ్రీ స్పాట్ అడ్మిషన్లు మనకు తెలంగాణ నుంచి ఆదిలాబాద్ గౌట్ కాలేజీ. ఏమేమి తీసుకోవాలంటే ఒరిజినల్ సర్టిఫికేట్స్ తోటి ఫోటో, ఆధార్ కార్డు, 2 ప్రతుల జిరాక్స్ సెంటర్లో తీసుకొని రావాలి. BA, BCom, MPCS, BJC, డేటా సైన్స్ కోర్సులు ఇంగ్లీష్ మీడియంలో ఉన్నాయి. వివరాలకు ఈ నంబర్ల సంప్రదించవచ్చు. ఆంగ్ల అధ్యాపక పోస్టులకు దరఖాస్తులు, లెక్చరర్ పోస్టులు తిమ్మాపూర్ అంటే కరీంనగర్. ఏమేమి ఉండాలి క్వాలిఫికేషన్? MA ఇంగ్లీష్, BEdలో ఇంగ్లీష్ మెథడాలజీ పూర్తి చేసేవారు అర్హులు. ఆసక్తి ఉన్న అభ్యర్థులు ఒరిజినల్ సర్టిఫికేట్స్ తోటి ఈ నెల 18 తేదీలోగా పాఠశాలను సంప్రదించాలి. సివిల్స్ అభ్యర్థులకు శిక్షణ రాంపురం. హైదరాబాద్లోని ఎస్టీ రెసిడెన్షియల్ IAS స్టడీ సర్కిల్లో ఇది అడ్మిషన్లు ఉన్నాయి. 13 నుంచి 30 లాస్ట్ డేట్. SC, ST, BCలు అందరూ అప్లై చేసుకోవచ్చు. ఇంటర్ పూర్తయితే HCLలో ఉద్యోగాలు. పేర్లు నమోదు చేసుకోవాలన్న విద్యాశాఖ. ఇంటర్ అయిపోతే సరిపోతుందని చెప్తున్నారు. ఇంటర్ CEC, HEC, BYPC, వొకేషనల్లో 75% పైగా మార్కులు తప్పనిసరి. దరఖాస్తు చేసుకున్న వారికి HCL కెరీర్ ఆప్టిట్యూడ్ టెస్టును నిర్వహిస్తారు. ప్రతిభ చూపిన వారికి ఇంటర్వ్యూ నిర్వహిస్తారు. ఎంపికైతే కమ్యూనికేషన్ టెస్ట్ ఉంటుంది. ఈ 3 ప్రక్రియల్లో ఎంపికైన అభ్యర్థులకు నియామక పత్రాలను అందజేస్తారు. మదురై, చెన్నై HCL కేంద్రాల్లో శిక్షణ ఇస్తారు. ఫస్ట్ 3 to 4 months తరగతి గది శిక్షణ, తర్వాత 9 నెలలు ఇంటర్న్షిప్ ఉంటుంది. స్టైఫండ్ కింద నెలకు 10,000 ఇస్తారు. ఆసక్తి ఉన్నవారు ఈ నంబర్లను సంప్రదించవచ్చు. ఇది తెలంగాణ మొత్తానికి సంబంధించింది. ఇకపోతే గురుకుల పోస్టుల భర్తీ ప్రక్రియ పూర్తికి కసరత్తు. ఈ నెల చివరిలోగా పెండింగ్ ఫలితాలు ఇస్తున్నారు. SC, ST, BC, మైనారిటీ సాధారణ సంక్షేమ గురుకులాల్లో 9,210 పోస్టుల భర్తీకి గురుకుల నియామక బోర్డు అంటే ట్రిబ్ మొన్న ఆగమనం రిలీజ్ చేసి రిజల్ట్స్. తర్వాత మనకు
ఎమ్మెల్సీ ఎలక్షన్ ఉండడం వల్ల ఆగిపోయినాయి. ఇప్పుడు క్లియర్ చేస్తారంట. క్లియర్ చేస్తారు అని అంటే అందరు పోయి నిన్న ట్రిప్ గురించి తర్వాత సీఎం వాళ్ళ ఇంటి దగ్గర స్ట్రైక్ చేశారు కాబట్టి ఈ నిర్ణయం తీసుకున్నారు. జపాన్లో ఉద్యోగాలకు నైపుణ్య శిక్షణకు దరఖాస్తుల ఆహ్వానం. టామ్కామ్ నుంచి నర్సింగ్ సిబ్బందికి శిక్షణ నియామకాల కోసం ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు టామ్కామ్ సంస్థ సీఈఓ ఒక ప్రకటనలో తెలిపారు. ఇందిరా ప్రియదర్శినిలో ప్రవేశాలకు లాస్ట్ డేట్ సెకండ్ ఫేజ్ రిజిస్ట్రేషన్ 13 నుంచి ప్రారంభమైంది. ఒకసారి చూసుకోండి. గవర్నమెంట్ కాలేజ్ అది. ఏపీ నిరుద్యోగులకు గుడ్ న్యూస్. 16,347 పోస్టులతో మెగా డిఎస్సి త్వరలో నోటిఫికేషన్ ఇస్తారు. కేటగిరీ వారిగా ఈ విధంగా పోస్టులు ఉన్నాయి. ఎస్జిటి మనకు 6,371, పీఈటీ 132, స్కూల్ అసిస్టెంట్లు 7,725, టీజీటీ 1781, పీజీటీ 286, ప్రిన్సిపల్ పోస్టులు 52 ఉన్నాయి. ఈ విధంగా ఉన్నాయి. ఇదన్నమాట. మరి మొన్న పోయిన సర్కారు ఎన్ని వేసింది అంటే 6,000 పోస్టులు వేసింది, 6,100. ఇవి కూడా కన్ఫర్మేషన్ లేదు సార్, మొత్తం 50,000 పోస్టులు ఉన్నాయి, 50,000 పోస్టులు ఉంటే వీళ్ళు 16,000 వేస్తున్నారు అని ఇంకొక నోటిఫికేషన్ వచ్చింది నాకు. ఇక చూద్దాం మరి. ఇకపోతే సర్కార్ బడికి క్యూ 161 సీట్ల ఖాళీలు ఉంటే 630 విద్యార్థుల దరఖాస్తులు చేసుకున్నారు. సిద్దిపేట ఇందిరానగర్ జడ్పీహెచ్ఎస్ స్కూళ్ళ కోసం అర్హత పరీక్ష. ఇది ఇగో గవర్నమెంట్ స్కూల్ అంటే ఇట్లా ఉండాలి. నో అడ్మిషన్ బోర్డు వేసారు, నిన్న పేపర్కి ఇచ్చారు, ఈరోజు కూడా మళ్ళీ ఇచ్చారు. చిత్రం అన్నమాట. అంటే గవర్నమెంట్ స్కూల్కి ఇంత ఉంది అని అంటే ఎందుకు కారణం? ఇగో ఇప్పుడు దత్తత ఇప్పుడు అడాప్ట్ చేసుకుంది వీళ్ళని, కాబట్టి ఇంత డిమాండ్. అన్ని స్కూళ్ళు ఇట్లా కావాలి అనేది నా ఉద్దేశం. చాలా బాగుంటుంది. అప్పుడు ప్రైవేట్ స్కూళ్ళకు అందరూ పోయి పరిశాన్ గారు, అప్పుల పాలు గారు. ప్రతిభకు ఉపకార వేతనం స్కాలర్షిప్లు ఇగో మరింత ఉన్నతంగా రాణిస్తాను అని ఎన్ఎంఎంఎస్ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 241 మెంబర్స్ అప్లై చేసుకొని క్వాలిఫై అయ్యారు. నేషనల్ మీన్స్ కమ్ మెరిట్ స్కాలర్షిప్ అన్నమాట. అందరూ గవర్నమెంట్ స్కూల్ విద్యార్థులందరూ అప్లై చేసుకోవాలి. మీరు ఆల్మోస్ట్ టీచర్స్ అందరూ చెప్తారు, ఒకవేళ చెప్పకపోతే మీరు గుర్తు చేస్తూ ఉండండి. అటానమస్ దిశగా భద్రాచలం డిగ్రీ కాలేజీలు ఇగో ఇదన్నమాట. గవర్నమెంట్ కాలేజీలు చాలా అంటే చాలా బ్రహ్మాండంగా ఉంటాయి. అన్నింటి ఆదర్శం, సకల హంగులతో డిగ్రీ కాలేజీ. న్యాక్ బి గ్రేడ్, ఆహ్లాద వాతావరణం, సేవ సైతం. ప్రతిభ చూపారు, ప్రత్యేకంగా నిలిచారు. ఇవి టీచర్లు కావాలని ఉంది. ఖాళీలతో సతమతం అవుతున్న విద్యాశాఖ. ఇప్పటికే ఖమ్మం జిల్లాలో 1000 భద్రాద్రిలో 814 పోస్టులు ఖాళీ. బదిలీలు, ట్రాన్స్ఫర్లు, ప్రమోషన్లతోటి మరో 1300 సీట్లు వేకెన్సీ అయ్యే అవకాశం ఉంది. అయితే విద్యా వాలంటీర్ల నియామకంతో సర్దుబాటు చేస్తారట. మరి ఇంకో 3 నెలలు అయితే అవుతుంది ఈ డిఎస్సి అయిపోయేసరికి. ఇది మరి తొందర క్లియర్ చేస్తే బాగుంటుంది. గవర్నమెంట్ స్కూల్లో కొంచెం మంచి చదువు చెప్తారు అని ఒక నమ్మకం కలిగిస్తే ప్రైవేట్ స్కూళ్ళకు పేరెంట్స్ పిల్లలు పోరు. గుర్తుపెట్టుకోండి ప్రభుత్వాలు. ఇదన్నమాట ఈరోజుకు సంబంధించిన పేపర్ ఆర్టికల్స్. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ, ధన్యవాదాలు.